మరియు ఐగుప్తు రాజు షిప్రా పూయా అను హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడి మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయుచు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైనడల వానిని చంపుడి, ఆడుదైనడల వాని బ్రతకనీయుడని వారితో చెప్పను. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి, మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చితిరి? ఈ పని ఏల చేసితిరి అని అడిగను. అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలు వంటి వారు కారు, వారు చురుకైన వారు. మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉందురని ఫరోతో చెప్పిరి. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను. ఆ దినము విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగ చేశాను. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. మహాఘనుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఈ సాయంత్ర సమయంలో ప్రభా, మేము స్త్రీలమైన మేము మా తండ్రి ఈ సాయంత్ర సమయంలో మా తండ్రి మీ యొక్క సమూహానికి చేరి వచ్చాం, మీ సన్నిధికి చేరి వచ్చాం ప్రభా. మీకు వందనాలు. ఉదయకాలం మా తండ్రి నైనా మీ ఆరాధనలో పాల్గొనే కృపను, ధన్యతను, భాగ్యాన్ని ఇచ్చారు తండ్రి. స్తోత్రం చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధుడా, ప్రాణప్రియుడా, మీకు వందనాలు. మీ యొక్క ప్రేమతో మీ యొక్క మా తండ్రి నైనా మమ్మను కనికరించి మీ యొక్క రక్తంతో మమ్మల్ని కడిగి మా తండ్రి పరిశుద్ధపరిచినందుకే ప్రభా మేము ఈ విధంగా ఉన్నాం. అయా మేమెంతో శ్రేష్ఠమని కాదు, మాకంటే ఘనులు శ్రేష్ఠులు ఎంతో మంది లోకముచ్చగా మేమైతే మీ సన్నిధిలో ఈ విధంగా మా ప్రభా చిన్న సమూహంగా చేరటానికి, అయా మీ సన్నిధిలో మీ వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభా మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాం, స్తోత్రిస్తున్నాం. అయా నిలబడిన దాన్ని ఒట్టిదాన్ని మా ప్రభా నాయనా మీరే మా తండ్రి నా ముందుండి మీ యొక్క మా తండ్రి నాయనా కృపతో మమ్మల్ని భద్రపరచండి. ముఖ్యంగా ప్రభా ఏ మాటలు మేము మాట్లాడుతుండగా మా తండ్రి మీరే మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. మీ మాట స్పష్టంగా మా తండ్రి నాయనా మేము ధ్యానించుటకు, దాని ద్వారా మేము హెచ్చరికలు పురికొల్పులు పొందుకోవటానికి ప్రభా మీ కృప చూపించమని, మీ దయగల సన్నిధిని మాతో కూడా ఉంచమని, అన్నిట్లో మీరే మహిమ ఘనత ప్రభావం పొందుమని యేసు ప్రభుతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈ సాయంత్ర సమయంలో మనం చదువుకున్నాం. ఎన్నోసార్లు మీరు కూడా చదివింటారు, ధ్యానం చేసి ఉంటారు. నిర్గమకాండం నుంచి ఆ యొక్క ఐగుప్తు ఫరో కాలంలో ఐగుప్తు రాజు ఇశ్రాయేలీలకు వారి పట్ల చేస్తున్న కఠినమైన దాసత్వము, వాటి పట్ల చేస్తున్న కఠినమైన పనులు అవన్నీ భరిస్తూ ఉంటుండగా మరి ఐగుప్తు రాజు మగపిల్లల్ని ఏ విధంగా చంపాలి అని హెబ్రీ స్త్రీలకు మరి ఆజ్ఞ ఇచ్చాడో కూడా మనం చాలాసార్లు చదువుకున్నాం. మరైతే ఇప్పుడు కొన్ని మాటలు ధ్యానం చేసుకున్నాం. మరి మరలా చూసుకుంటే షిఫ్రా పూయాను హెబ్రీల మంత్రసానులు, వాళ్ళు హెబ్రీలకే మంత్రసానులు అంట. వాళ్ళకి ఏం చెప్పారు? మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయిచు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైనడల వానిని చంపుడి, ఆడుదైనడల దానిని బ్రతకనీయుడని వారితో చెప్పాను. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి బ్రతకనీయగా ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి, మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చితిరి? ఈ పని ఏల చేసితిరి అని అక్కడ రాజును దండిస్తున్నాడు. మంత్రసానులు అంటే చాలా చిన్న ఉద్యోగం. మామూలుగా మిడ్ వైఫ్స్ అంటాం. వాళ్ళను అంటే ఒక రాజు ఆజ్ఞ ఇస్తే భయపడాలి. మామూలుగా ఒక ఆఫీసర్ ఆజ్ఞ ఇస్తేనే భయపడి వణుకుతాం. అలాంటిది రాజా అక్కడ ఆజ్ఞ ఇచ్చాడు, ఏమి మగపిల్లల్ని చంపేయండి అని ఆజ్ఞ ఇస్తే వాళ్ళు భయపడ్డారు. ఎవరికి భయపడినారు? దేవాదేవునికి భయపడినారు, కానీ మనుషులకు భయపడలే. వాళ్ళు దేవునికి భయపడి ఏం చేశారు? మగపిల్లల్ని బ్రతకనిచ్చినారు. కాబట్టి దేవునికి భయపడిన మంత్రసానులు ఏం చేశారు? వారి మగపిల్లల్ని బ్రతకనిచ్చారు కదా. ఈ విధంగా దేవునికి భయపడినారు కాబట్టే వాళ్ళు వర్ధిల్లారని, దేవునికి భయపడినారు కాబట్టే వారి గురించి బైబిల్ గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడింది. అదే దేవునికి భయపడకుండా ఉంటే, వాళ్ళు అదే పని చేసిందంటే వాళ్ళకు సులభం. డెలివరీ చేసేటప్పుడు, అంటే నేను నర్స్ కాబట్టి చెప్తున్నా, డెలివరీ చేసేటప్పుడు బేబీ బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ చెప్పాల్సింది ఆ డెలివరీ చేసే ఎవరైతే చేస్తారో, స్టాఫ్ నర్స్ కానివ్వండి, మిడ్ వైఫ్ కానివ్వండి, ఇంకెవరు డాక్టర్ కానివ్వండి, ఎవరైతే డెలివరీ చేస్తారో వాళ్ళు చెప్పాలి సెక్స్ గురించి. మిగతా వాళ్ళకి తెలియదు, బయట వాళ్ళకి తెలియదు, తల్లికి కూడా తెలియదు.
కానీ తనేమి, ఆ మిడ్ వైఫ్ ఏం చేసింది? దేవునికి భయపడింది. దేవునికి భయపడి పురుషుల్ని, అంటే మగ పిల్లల్ని బ్రతక బ్రతకనీయాలి అని ఆలోచన కలిగి ఉంది కదా. అట్లా మగ పిల్లల్ని చంపమని ఒక ఆజ్ఞ ఇంకొక చోట కూడా వచ్చింది కదండి. మత్తయి సువార్త చూద్దామా. మత్తయి సువార్త 2వ అధ్యాయము. మత్తయి సువార్త 2వ అధ్యాయము 6, 9. ఉమ్, 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 ఉమ్. అక్కడ జ్ఞానులు కూడా దేవునికి లోబడినట్టుగా మనం చూస్తాం క్రొత్త నిబంధన గ్రంథంలో. పాత నిబంధన గ్రంథంలో వీళ్ళు మంత్రసానులు భయపడ్డారు, దేవునికి భయపడి మగపిల్లల్ని బ్రతకనిచ్చారు. అదే విధంగా జ్ఞానులు కూడా దేవునికి భయపడినారు. రహస్యంగా వాళ్ళకు చెప్పినాడు, నువ్వు రహస్యంగా చెప్తే మేము మగపిల్లలు దానికి కారణం ఏంటి? యూదా రాజు బెత్లెహేంలో నుంచి వస్తాడని దేవుడు ముందుగా రాయించి ఇచ్చినాడు కాబట్టి, మరి యూదులు ఆ రాజు ఇతనే అవుతాడేమో, నేను పోతానేమో అని అనుకున్నాడు అక్కడ. కానీ స్వప్నంలో దేవుడు హెచ్చరింపబడ్డారు. వాళ్ళు కలలో హెచ్చరింపబడి మరలా ఆ రాజు దగ్గరికి వెళ్ళొద్దండి అని చెప్పి వాళ్ళు చెప్పడంతో వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు ఏం చేశారు? మగపిల్లలందరినీ చంపేశారు కదా. అయితే ఇక్కడ ఇక్కడ హెబ్రీ మంత్రసానులు మాత్రం భయపడలేదు. వీళ్ళు దేవునికి భయపడినారు. మనుషుడైన రాజుకు, ఐగుప్తు రాజుకు, ఫరో రాజుకు భయపడకుండా దేవునికి మాత్రమే భయపడినట్టుగా మనం చూస్తున్నాం. ఇంకొకటి, ఈ షిఫ్రా పుయ్యాలు దేవునికి భయపడినారు. వాళ్ళు జత పనివారుగా ఉన్నారు. ఇద్దరున్న చోట ఏదైనా మాట గాని పక్కకు ఇంకొక మాట లీక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వాళ్ళిద్దరు కలిసి, మిడ్ వైఫ్స్ వాళ్ళిద్దరు కలిసి అక్కడ డెలివరీ చేయడానికి వెళ్తున్నారు. కానీ ఆ విషయాలు ఏవి బయటికి పొక్కకుండా దేవునికి భయపడినట్టుగా చూస్తున్నారు. జత పనివారుగా కలిసి పని చేస్తున్నారు. షిఫ్రా పూయాలు కలిసి పనిచేసేవారుగా ఉన్నారు. ప్రతి విషయంలో ఏకరీతిగా ఏక మనసు కలిగి ఉన్నారు, ఏక భావం కలిగి ఉన్నారు, దేవునికి భయపడినారు. కానీ ఏ మాట బయటకు లీక్ చేయలే. పలానా వాళ్ళ ఇంట్లో ఈ రోజు మగపిల్లాడు పుట్టాడు అని సహజంగా ఏదైనా మాటలు బయటికి చెప్పు. కానీ వీళ్ళు దేవునికి భయపడి ఏ మాట బయటికి పొక్కకుండా ఎంత జతగా ఉన్నారు. జత పనివారుగా ఉన్న షిఫ్రా పూయాలు. షిఫ్రా అంటే సౌందర్యము లేదా అందమని అర్థం అంట. మరి అదే విధంగా పూయ అంటే ప్రసవ వేదన అని బైబిల్లో మనకు చూస్తాము. అంతేకాకుండా చిన్నది అనే అర్థం కూడా పూయాన్ని బట్టి వస్తుంది. అయితే జత పని వారుగా ఉన్న షిప్రా పూయాలు దేవునికి భయపడ్డారు కాబట్టి ఎప్పుడు కానీ ఎక్కడ పోయినా ఏక మనసు కలిగి ఉన్నారు, ఒకే తాత్పర్యంతో ఉన్నారు. ఏ పని అయినా కూడా కలిసి చేశారు, ఎవరికి చెప్పకుండా. అంటే ప్రతి చోట వీళ్ళకు దేవుని భయం అనేది వెంటాడుతుంది. దేవుని భయముతో ఉన్నారు. దేవునికి లెక్క చెప్పాలి మనం అని చెప్పి ఆ భయముతో ఉన్నవాళ్ళుగా ఈ షిఫ్రా పూయాలను బట్టి చూస్తాం. మనం చూస్తాం కదా, రోమా పత్రికలు చూడండి 16వ అధ్యాయం 3, 4లో. రోమా 16వ అధ్యాయం 3, 4. చాలమా కదా. క్రీస్తు యేసునందు జత పనివారు అని పౌలు స్పష్టంగా, అంటే వీళ్ళు పౌలుతో పాటు సువార్త పనిలో జత పనివారుగా ప్రిసిల్లా, అకులా ఉన్నట్టుగా చూస్తాం. ఇంకొకటి కూడా చూస్తున్నాం అట్లే. 1 కొరింథీ 3:9. 1 కొరింథీ 3:9లో అంటే జత పనివారుగా ఉన్న వాళ్ళు ఎక్కడ తప్పిపోకుండా ప్రతి విషయంలో కలిసి ఉన్నారు అనేది ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది. 3వ అధ్యాయము 9వ వచనం. దేవుని జత పనివారమై ఉన్నాము, దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు కదా. వీళ్ళు దేవుని జత పనివారు, ఎక్కడ విడిపోవట్ల, దేవుని జత పనివారుగా ఉన్నారు, దేవునికి భయపడుతున్నారు. కాబట్టి వీళ్ళిద్దరూ ఒక చోటికి ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ ఇంట్లో డెలివరీ చేసినా కూడా
ఎక్కడ పాయింట్ లీక్ చేయట్లా. వీళ్ళింట్లో పలానా పోయినాము, ఇది అబ్బాయి పుట్టాడు అమ్మాయి పుట్టాడు ఏం చెప్పట్లా. కానీ ఇద్దరు కలిసి ఒకే మాట మీద ఉన్నారు, ఒక మాట మీదే ఉన్నారు, ఒకరినొకరు అర్థం చేసుకునే వాళ్ళుగా ఉన్నారు, ఒకరికొకరు లోబడే దేవునికి లోబడుతున్నారు. కాబట్టి అర్థం చేసుకొని ఎక్కడ బయటకు విషయాలు ఏం చెప్పుకోవట్లేదు. ఒకరి మీద ఒకరికి అంటే మామూలుగా ఇద్దరుంటే ఓ చిన్న లోటుపాట్లు, ఒకరి లోటుపాట్లు ఒకరికి బయటికి చెప్పుకొని వారిని ఒకరి గురించి ఒకరు తక్కువ చేసుకున్న వాళ్ళు కూడా కాదు. జత పని వారుగా, దేవునికి భయపడేవారుగా, వారు రాజాజ్ఞను మీరిన వారుగా ఉన్నారు. రాజాజ్ఞను మీరినారు. రాజాజ్ఞ మీరి ఎందుకు మీరాల్సి వచ్చింది? వాళ్ళు తప్పు చేయమన్నారు, పాపం చేయమన్నారు. పుడుతూనే బిడ్డను చంపమన్నారు. పుడుతూనే బిడ్డను చంపటం మహా పాపం కదా. వాళ్ళు ఎంత చక్కగా దేవుని భయపడినారు కానీ రాజు వైపు చూడలా. రాజు తర్వాత ఏం శిక్ష వేస్తాడో, ఎంత కఠినమైన శిక్ష ఉంటుందో అని రాజును మాత్రం వాళ్ళు దృష్టించని వారుగా ఉన్నారు. ఒకరి గురించి ఒకరికి ఏకాభిప్రాయం కలిగిన వారుగా ఉన్నారు కదా. వాళ్ళు ఐకమత్యం కలిగి ఉన్నారు. వాళ్ళు ఏ పని చేసినా కూడా ఐకమత్యంతోనే ఉన్నారు కదా. ఐకమత్యమే లేకపోతే ఖచ్చితంగా విడిపోవాల్సి వస్తుంది. అయ్యో రాజుకి మనం లోబడాలా, రాజు మాట వినాలా, రాజు చెప్తే మనం ఏ మాట అయినా కూడా ఒబే చెయ్యాలా అని ఆలోచన లేకుండా మేము దేవునికే భయపడతాం, దేవుని మాటే వింటాం అని కంకణం కట్టుకున్న వారుగా ఈ శుభ్రాపుయాలు ఉంటున్నారు. వీళ్ళకు ఐకమత్యం బాగా ఉంది కదా. మనం ఆ అది కీర్తన 133:1 చూస్తే సహోదరులు ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు ఎంత మనోహరం అంటారు కదా. మనము ఐక్యంగా ఉంటే దేవునికి ఎంత మేలు, దేవునికే మహిమ కదా మనకంటే. ఈ విధంగా వాళ్ళిద్దరు శిఫ్రాపుయాలు ఒకరికొకరు ఐకమత్యంతో ఉంటున్నారు, దేవునికి భయపడుతున్నారు, ప్రతి చోట దేవుణ్ణే మహిమపరుస్తున్నారు. వాళ్ళ ఘనత ఎక్కడ కోరుకోట్ల కదా. అట్లాగే ఎఫెసి పత్రికలో నుంచి చూద్దాము. 2 ఎఫెసి 2:16. చాలమ్మా కదా. ఆ శిలువ వల్ల ఆ ద్వేషంని సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేసి దేవునితో సమాధానపరచం. ప్రతిదీ ఐక్యమే, ఐకమత్యంతో ఉంటేనే ఇదంతా జరుగుతుంది. ఐకమత్యంతో లేకపోతే ఏం జరగదు. అది ఐకమత్యంతో ఉండటానికి కూడా కారణం దేవుడిచ్చిన దయమే, జ్ఞానమే. అది మనంగా ఏం చేసుకోలేము కదా. దేవుడు వాళ్ళకు ఐకమత్యంగా ఉండటానికి కూడా దేవుడు కృప చూపించినట్టుగా మనం చూస్తున్నాం. అట్లాగే 19వ వచనం కూడా చదవనమ్మా. కదా. చాలు చాలు. కాబట్టి మీరు అంటే యేసు ప్రభు మనల్ని తన రక్తంతో కొన్న తర్వాత, పరిశుద్ధపరచబడిన తర్వాత మనము ఒక్క ఆత్మతో ఉన్నాం, తండ్రి ఇంటికి చేరాలి. కాబట్టి మీరు ఇక పరజనులు పరదేశులు కాదు కదా. పరదేశులు పరజనులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి కదా. వాళ్ళు దేవుని మాత్రమే చూస్తున్నారు, పక్కన చూడట్లా. క్షిప్రాపోయాలు దేవుని వైపే చూస్తున్నారు, భయం కలిగి ఉన్నారు, భక్తి కలిగి ఉన్నారు, ఏక మనసుతో ఉన్నారు, ఏక భావంతో ఉన్నారు, ఐకమత్యంతో ఉన్నారు. ఎక్కడ ఎక్కడికి పోయినా కూడా జత పని వారుగా ఉన్నారు కదా. ఇలాంటి హెచ్చరికలు దేవుడు శిఫ్రాపుయాల ద్వారా మనకి ఇస్తుండగా మనం ముందు కొనసాగుదాం. ఇంకొకటి, ప్రియులైన వారికి తగినట్లుగా పనిచేశారంట. వీళ్ళు చేసింది ప్రియులైన వారికి తగినట్టుగా పనిచేశారు. అపోస్తుల కార్యం 4:32 చూస్తున్నాం ఒక మాట. అపోస్తుల కార్యం విశ్వసించిన వారందరూ ఏకాత్మయు కలవారై ఉండేది. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోలేదు. వారికి కలిగినదంతయు వారికి సమృద్ధిగా ఉంది కదా. యేసు ప్రభు నమ్మిన వారముగా, విశ్వసించిన వారముగా ఏక హృదయము ఏకాత్మతో ఉండాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ప్రియులైన వారి పిల్లలకు తగినట్లుగా మనం అంటే వీరు జీవిస్తున్నారు, వారు మనకు ఒక హెచ్చరికగా ఉన్నారు కదా. కొలసీ పత్రికలోని చూద్దామా. వారు జాలి గల హృదయం కలిగి ఉన్నారు, దయ కలిగిన హృదయం కదా. జాలి దయ లేకపోతే పుడతానే వెంటనే గొంతు పిసికేయచ్చు, ఎవ్వరు చూడరు. కానీ
దేవుని భయం ఉంది, దయ ఉంది, జాలి ఉంది వాళ్ళకు. కాబట్టి ఆ వారు ఆ బిడ్డల విషయంలో దయగలిగి ఉన్నారు, పసిబిడ్డల విషయంలో దయగలిగి ఉన్నారు, పసిబిడ్డల విషయంలో జాలి కలిగిన మనసు కలిగి ఉన్నారు షిఫ్రా పూయాలు కదా. కొలసి పత్రిక 3:12 చూసుకుందాం. ఆ ఆ ఆ ఆ ఆ చాలు కదా. మన దేవుడు మనకిచ్చిన హెచ్చరికలు జాలిగల మనస్సు, దయాలుత్వము, వినయము, ఇవన్నీ మనం కలిగి ఉండాలని దేవుడు మనకి ఇచ్చిండగా ఆ అవన్నీ కూడా మన షిఫ్రా పూయాలు కలిగి ఉన్నారు. షిఫ్రా పూయాలు మనకు ఒక మాదిరిగా ఉన్నారు, మనకు ఒక హెచ్చరికగా ఉన్నారు. వారి చేతికి ఎలాంటి పని వచ్చినా కూడా దేవునికి భయపడి దేవుని కొరకు జీవించిన వారుగా, దేవుని కొరకు భయపడిన వారుగా షిఫ్రా పూయాలని మనం చూస్తున్నాం కదా. ప్రియులైన వారికి తగినట్టుగా జీవించండి అంటే వీళ్ళు చక్కగా దేవుని చేత ఏర్పరచబడిన పరిశుద్ధులుగా ఉండాలి. ప్రియులైన వారికి తగినట్టుగా మీరు జాలి గల మనసును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును, ఇవన్నీ మనలో ఉన్నప్పుడే కదా మనం ప్రశాంతంగా ఉండగలం. ఇవన్నీ ఉన్నప్పుడే కదా మనం చెప్పిన పని మనం చక్కగా మనం ముందు కొనసాగించగలం. దీనికి షిఫ్రా పూయాలే మనకు ముందు ఉంటున్నారు, మన ముందునే దేవుడు పెట్టాడు. షిఫ్రా పూయాలో కూడా అలాంటి మనసు ఉంది, దయగలిగిన మనసు ఉంది, జాలి కలిగిన మనసు ఉంది కదా. దయా జాలే లేకపోతే కనీసం డెలివరీకి పిలిచినా కూడా రాకపోయిండే వాళ్ళేమో, వేరే వాళ్ళు పంపించిండే వాళ్ళేమో. కానీ దేవుడు వాళ్ళిద్దరిని ఏర్పాటు చేసుకున్నాడంటే దేవుని కృప వారి పట్ల ఉంది. దేవుడు వారి పట్ల ఏదో పెద్ద కార్యం చేయాలనే వాళ్ళని ఒక సంఘంలో సారీ బైబిల్లో రాయించి పెట్టాడు కదా. అలాగే ఇంకొక మాట చూసుకుందాం. వాళ్ళు చురుగ్గా ఉంటారంట. వారిని అడిగాడు కదా ఆయన ఫరో రాజు, ఎందుకు మీరు వదిలేస్తున్నారు అంటే ఆ మగపిల్లల్ని డెలివరీ కాన్పోయేలాగా ఎందుకు చేస్తున్నారంటే ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. నిర్గమకాండం 1:19 వాళ్ళు ఏమంట ఏ సారీ ఆ, ఆ, కదా. ఇక్కడ ఒక ఈ మంత్రసానులు హెబ్రీ స్త్రీల గురించి సాక్ష్యం ఇస్తున్నారు. వీళ్ళు చురుకైన వారంట, ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదు, వీరు చురుకైన వారు. వీరు వచ్చేలోపే అంటే మంత్రసాని వచ్చేలోపే కాన్పైపోతుంది అని చెప్పి చెప్తున్నారు. నిజమే కదా, చురుకుగా ఉండుట మహాభాగ్యం అని సామెతల గ్రంథంలో రాయబడింది కదా. చూస్తాం అట్లాగే చురుకుగా ఉండటం దేవుడిచ్చిన కృపే మనకు కదా. అట్లాంటి చురుకుగా ఉండి మరి ఎవరు ఒక దేవదూతలకు ఆహారం తయారు చేసిన స్త్రీని కూడా మనం చూస్తాం కదా, చారమ్మను. చూడండి ఆదికాండం 18:6 3 మానికల పిండి ఆమె చెప్పటంతోనే భర్త మాటకు లోబడింది. అమ్మ వెంటనే నువ్వు వెళ్ళి 3 మానికల పిండి మెత్తగా పిసికి రొట్టెలు చేయమంటే, అబ్బా ఇన్ని రొట్టెలు చేయాలా, ఎట్లా చేయాలా, నేను ఒక్కటే చేయాలా అనుకోవచ్చు మనలాంటి వాళ్ళం అయితే. కానీ అక్కడ శారమ్మ అబ్రహాం మాటకు లోబడింది. అంటే లోబడింది ప్లస్ ఆమె అంత చురుగ్గా చేయగలిగింది కాబట్టి 3 మానికల రొట్టెలు తయారు చేయగలిగింది. అట్లాగే అబిగయలు కూడా చూస్తాం మనం. అబిగయలు కూడా చూడండి 1 సమూయేలు 17 అబిగయలు మీరు అంటే ఆ దావీదు వచ్చి సహాయం అడిగిపోయిన తర్వాత ఆయన అసలు దావీదు ఎవరు అని చెప్పి నిర్లక్ష్యం చేస్తాడు కదా. అయితే ఉమ్, ఉమ్, 18 నుంచి చదవా 18. ఆ, ఉమ్, 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 ఉమ్. చాలు
సారీ కదా. అబిగైల్ కూడా ఎంత చురుగ్గా చేసింది, భర్తకు నష్టం కలగకుండా. నాబాలు మోటువాడే, కానీ నాబాలు మీద శాపం వస్తుందని, అయితే దావీదు మళ్ళీ నష్టం చేస్తాడేమో అని ముందుగా ఆమె ఆ మాట విని ఎంత త్వరగా చేసింది కదా, అంత సిద్ధపరిచింది. ఎన్ని సిద్ధం చేసింది చూడండి. 200 రొట్టెలు, 2 ద్రాక్షరసపు తిత్తులు, వండిన 5 గొర్రెల మాంసము, 5 మానికల వేచిన ధాన్యము, 100 ద్రాక్ష గెలలు, 200 అంజూర పడలు గార్ధబంలో వేయించి. ఆమె కూడా చురుకైన స్త్రీగా మనం చూస్తాం. ఇన్ని పనులు చేయాలంటే మనకు 2 రోజులు పడుతుందేమో. ఎవరైనా ఒకరింటికి వస్తున్నారంటే మనం తెల్లవారు లేచిన దగ్గర నుంచి అన్ని చేసుకుంటాం. ఎవరినన్నా ఇంటికి పిలవాలంటే ఇల్లు శుభ్రం చేసుకోవాలి, వస్తువులు పెట్టుకోవాలి, భోజనాలకి ఏమేం చేయాలా అని ముందు రోజు నుంచి రెడీ అవుతాం. కానీ ఇక్కడ మనకు శారమ్మ ఎంత త్వరగా వంటలు చేసి పెట్టింది. అట్లాగే ఇక్కడ అబిగైల్ కూడా ఎంత త్వరగా చేసింది కదా. అంటే చురుకుగా ఉండుట మహాభాగ్యం కదా. మనకు చురుకుగా ఉండమని మనకు హెచ్చరికిస్తున్నాడు. దేవుని విషయంలో చురుకుదనం, ఇంటి విషయంలో చురుకుదనం, పిల్లల విషయంలో చురుకుదనం మనం కలిగి ఉండాలని దేవుడు మనకు హెచ్చరిస్తున్నాడు. హెబ్రీ స్త్రీలు చురుకైన వారంట. మరి మనం కూడా చురుకైన వారంగా దేవుని సన్నిధిలో కొనసాగుదామా? అట్లాగే దేవునికి లోబడినారంట. ఎవరు? మంత్రసానులు దేవునికి లోబడినారు కాబట్టే కదా భయం కలిగి భక్తి కలిగి ఉన్నారు. అంత లోబడిన వాళ్లకు దేవుడు ఏం చేశాడు? మేలే చేసినాడు. నువ్వు మేలు చేస్తే కదా, వారికి లోబడినందుకే వారి పేరు వారి వంశావళి పేరు దేవుని గ్రంథంలో వ్రాయించగలిగాడు. వాళ్ళు లోబడకపోతే వాళ్ళ పేరు ఉండేదే కాదు. షిప్రా పూయాల పేరు ఉండేది కాదు కదా. న్యాయాధిపతులు 10వ అధ్యాయం చూడండి, 1వ అధ్యాయంలో. రెండో అధ్యాయం 10వ అధ్యాయము మొదటి నుంచి. అబిమెలెకును తర్వాత ఇషాకారి గోత్రీకుడైన దోదో మనవడును పువ్వా కుమారుడైన తోలో న్యాయాధిపతిగా ఉండెను కదా. పువ్వా పేరు అంటే న్యాయాధిపతి కుమారుడుగా ఆయన హెచ్చించాడు దేవుడు. పువ్వాను హెచ్చించి జీవగ్రంథంలో తన పేరు రాయించాడు. వారినంట వంశం వృద్ధి చేశారంట దేవుడు. వారి దగ్గర ఆ దేవుని మాటకు లోబడిన మరి షిప్రాన్ని బట్టి దేవుడు వాళ్ళిద్దరిని దీవించాడు. వారి వంశం అభివృద్ధి చేయటానికి దేవుడు ఎంతో తోడ్పడినాడు కదా. అదే విధంగా చూస్తామా, ప్రసంగి 8:12 చూడండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడి వారు క్షేమముగా నుందురు కదా. వీళ్ళు భయపడ్డారు, దేవునికి భయపడ్డారు కాబట్టే క్షేమంగా ఉన్నారు కదా. దేవునికి భయపడి మనం చేసే పనులకు దేవుడి ఆశీర్వాదం ఉంటుంది. మనకు దేవుడితో మనం కనికరం పొందుకుంటాం, దేవుని కృపను పొందుకుంటాం కదండి. అట్లాగే కీర్తన 85:9 చూసుకుందామండి. కదా, ఆయనకు భయపడితే ఆయన రక్షణ మనకు సమీపంగా ఉంటుంది కదండి. ఈ విధంగా వారు దేవునికి లోబడ్డారు కాబట్టి వాళ్ళు రక్షింపబడ్డారు కదా. వారి పేర్లు జీవగ్రంథంలో వ్రాయటానికి దేవుడు వారిని వాడుకున్నాడు. వాడికి ఇచ్చిన మంచి కృప కదా. చిన్న ఉద్యోగస్తులే, మామూలుగా నర్స్ అంటేనే చాలా చీపు చూస్తారు. మిడ్ వైఫ్ అంటే ఇంకా చీప్. ఇప్పుడు కావాల్సింది డాక్టర్, సాఫ్ట్వేర్, మరి పెద్ద ఏరోనాటికల్ ఇంజనీర్, ఇట్లా హై జాబ్స్ అయితే ఓకే. మిడ్ వైఫ్ ఆమెనా అంటారు. కానీ దేవుడు ఈ మిడ్ వైఫ్స్ ని తన కృపలో వాడుకున్నాడు. వారికి ఎంతో ధన్యకరమైన జీవితం వాళ్ళకి ఇచ్చాడు, వారిని దీవించాడు, వాళ్ళు వంశాభివృద్ధి చేశాడు కదా. మనం అదే విధంగా చూస్తాం కదండి, బైబిల్లో రాసింది. రోమా 8:15 చూద్దామా.
రోమా పత్రిక 8. ఉమ్, ఉమ్, ఆ, కదా. ఉమ్, 17 కూడా చదువు. ఉమ్, 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 కదా. వీళ్ళని క్షిప్రాపోయాలే కాదు, మనం దేవునికి భయపడితే మనము దేవుని వారసులం అంటాం కదా. దేవుని వారసులము క్రీస్తు కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. దేవుడు మన కొరకు క్షిప్రాపోయాల ద్వారా మనకి హెచ్చరికలు ఇస్తుండగా మనం తీసుకుందాం. ఇంకొక మాట నిర్గమకాండంలో చదువుకుంటే వీరిని దేవుడు వర్ధిల్ల చేసినాడంట, వీళ్ళని దీవించాడు కదండి. చాలాసార్లు చదువుకున్నాం, అయినా ఇంకొక మాట చదువుకుందాం. నిర్గమకాండము 1వ అధ్యాయము. ఆ ఆ కదా. వారిని వాళ్ళు భయపడినారు కాబట్టే వంశాభివృద్ధి జరిగింది. భయపడకుండా నిర్లక్ష్యం చేసింటే ఎప్పుడు నాశనం అయిపోయింది. వాళ్ళ పేరు ఉండేదే కాదు. వాళ్ళు ఒక్కరే కాదు అంటే నిర్గమకాండం మొదలైన నుంచి క్షిప్రాపుయాలు మాత్రమే ఉన్నారా? మంత్రసానులు ఎంతో మంది ఉండింటారు. కానీ వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడంటే దేవుని కృప వారి పట్ల ఉంది. వారు కూడా దేవునికి భయపడినారు కాబట్టి, దేవునికి లోబడినారు కాబట్టి, మరి పిల్లల పట్ల, మరి పక్కన ఉన్న వారి పట్ల జాలి పడినారు కాబట్టి, దయాగుణం కలిగి ఉన్నారు కాబట్టి వారు వారి వంశాభివృద్ధి కలిగింది. వారు దీవించబడినారు కదండి. వారు మోషేని భూమి మీదకి తీసుకురావటానికి యొకబేదు ఏ విధంగా వారి తల్లి ఏ విధంగా కారకురాలైందో, మరైతే ఇంకొక కారకులు వీళ్ళు కూడా అని చెప్పుకోవచ్చు కదండి. వీళ్ళ సహకారమే లేకపోతే, ఒకవేళ అనుకుందమ్మా వీళ్ళ సహకారము వీళ్ళ ఆలోచన షిఫ్రా పోయాలు వాళ్ళ ఇంట్లో మగపిల్లాడు పుట్టాడని ఆ విషయం రాజుకు చెప్పిండింటే అప్పుడే చంపిండేవాడేమో రాజు. కానీ దేవుడు కూడా వాళ్ళకు ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళని వాడుకోవడం బట్టే మోషేను ఆ యొక్క ఐగుప్తు బానిసత్వం నుంచి ఇశ్రాయేలును విడిపించడానికి దేవుడు మహా గొప్ప కార్యము అక్కడ చేయగలిగాడు కదండి. ఈ విధంగా దేవుడు క్షిప్రా పూయాలను వాడుకోవటం దేవుడు మన పట్ల ఉంచిన గొప్ప కృప. అంటే వారిని మన ముందు ఉంచి వారిలాగా మనం, అంటే అంత ధైర్యంగా ఉండాలి, అంత వినయంగా ఉండాలి, అంత భయంగా ఉండాలి. దేవుని పట్ల మనము దయగలిగిన వారంగా ఆయన చూపించే దయని, ఆయన చూపించే జాలిని మనం చూపించినప్పుడే మనం కూడా ఈ విధంగా ముందుకు కొనసాగలం కదా. క్షిప్రా పూయాలు ఈ విధంగా మన ముందు ఉంటుండగా అలాగ మనము వారిని మాదిరిగా ఉంచుకొని ముందుకు కొనసాగుటకు దేవుడు తన కృప మన పట్ల చూపించుగాక.